ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి నేడు మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ వంతైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విడుదల రజనీ గారు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. విడుదల రజనీ గారి వస్త్రధారణ కూడా చాలా సంప్రదాయబద్ధంగా, చూస్తే ఏదో సినిమాల్లో విజయశాంతి లాగా, మరో విజయశాంతి లాగా ఆవిడ కనిపించేవారు. చక్కగా ఉండేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కలవగానే ఆవిడ చెల్లెమ్మగా ఆశీర్వాదం తీసుకునేవారు. నిజంగా ఆవిడ సోషల్ మీడియాలో ఆ ప్రచారం చూస్తే ఎంత చక్కగా వినయ భావంతో ఉన్నారు ఈవిడ విడుదల రజనీ గారు అని ప్రజలు అనుకునేవారు. కానీ అసలు విషయాలన్నీ ఇప్పుడే బయటకు వస్తున్నాయి. విడుదల రజనీ గారు మంత్రి అయ్యారు. మొట్టమొదటిసారి ఎమ్మెల్యే కావడమే నిజంగా అదృష్టం అని చెప్పుకోవచ్చు. మంత్రి అవ్వగానే ఆవిడ అవినీతి అక్రమాలకు అంతు లేకుండా పోయింది అని ఆనాడు ప్రతిపక్షం ఆరోపించేది. నిజంగా అంత అవినీతి విడుదల రజనీ చేశారా అని ఆలోచిస్తే ఒక్కొక్కటిగా నేడు ఆవిడ అవినీతి అక్రమాలు, బెదిరింపులు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఏసీబీ కూడా విడుదల రజనీ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. ఉమ్మడి గుంటూరు జిల్లా ఎడ్లపాడుకు చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ సంస్థ యాజమానులు బెదిరించారని ఆ యాజమాన్యం బయటికి వచ్చి తమ గోడును వినిపించారు. స్టోన్ క్రషర్ యాజమాన్యం ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి 2 కోట్లు పోగు చేసుకుని ఆనాటి మంత్రి విడుదల రజనీకి ఇచ్చారని తమ ఆవేదన వెల్లబుచ్చుకున్నారు. కేవలం ఈ ఒక్క కేసే కాకుండా మాజీ మంత్రి విడుదల రజనీపై అనేక కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆవిడ చేసిన అక్రమాలు కానీ, అవినీతి కానీ ఆ రోజు పతాక స్థాయిలో చేరుకుంది అని నియోజకవర్గాల్లో వ్యాపారులు కావచ్చు, మంత్రిగా ఆవిడ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆవిడ అక్రమాలకి హద్దు లేకుండా పోయింది అనేది ఆనాటి ప్రతిపక్షం ఆరోపణ. ఆ ఆరోపణ నిజమై నేడు అనేక మంది బాధితులు ముందుకొస్తున్న వైఖరి కనపడుతుంది. ఆ కేసులన్నీ కూడా కలిపితే మాజీ మంత్రి విడుదల రజనీ అరెస్ట్ కి పూర్తి స్థాయిలో దర్యాప్తు సంస్థలు మరింత ముందడుగు వేసే అవకాశం ఉంది. ఇలా ఒక్కొక్కటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.